ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తీక్ ఇక కారులో అయితే ఆఫీస్కి అయితే వచ్చేస్తారు. ఇంతలోకి అప్పుడే జ్యోత్స్న కూడా ఇక సూరజ్ బండి మీద ఆఫీస్కి అయితే వస్తుంది. ఇక రాగానే కార్తీక్ అలాగే దీప కారులోంచి దిగడం చూసిన జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దీని రేంజే మారిపోయింది. పని మనిషిలా ఉండే ఇది కారులో వస్తుంది, నేను పని వాళ్ళలాగా బండి మీద వస్తున్నాను. దీనంతటికి కారణం ఈ సూరజ్, దీప, బావయ్. మీ అందరినీ వదిలిపెట్టను అని చెప్పేసి అనుకుంటుంది. ఇక కార్తీక్, బ్రదర్ ఏంటి పెద్ద మేడంకి నువ్వు లిఫ్ట్ ఇస్తున్నట్టున్నావు? నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి బ్రదర్. నేను అసహించుకుంటున్నా, మనల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నా వాళ్ళని మాత్రం నువ్వు క్షమించేస్తున్నావు అని అనగానే, ఏం చెప్పమంటారు బ్రదర్, ఏదైనా మీ తర్వాతే అని చెప్పేసి సూరజ్ అంటాడు. ఇక ఇంతలోకి జ్యోత్స్న ఏమో దీప వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇక దీప, బాబా లోపలికి వెళ్దాం పద బావా అని అనగానే, వస్తున్నాను బంగారం అని చెప్పేసి కార్తీక్ అయితే దీప చేపట్టుకొని చాలా ప్రేమగా నెమ్మదిగా లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసిన జ్యోత్స్నకి ఒళ్ళంతా మండిపోతూ ఉంటాయి. పక్కనున్న సూరజ్, చూసావా, అది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానుబంధం. అది నీకు అర్థమైతే ఒక పెళ్ళైన వాడి గురించి ఆలోచించడం ఆపేస్తావు, సుత్తులు చెప్పడం ఆపరా. అయినా నువ్వు చెప్పే కట్టుకథ విని నేను మా బావ మీద ప్రేమని వదిలేసుకుంటానని ఎలా అనుకుంటున్నావురా? చూడు, నువ్వు కాదు, పైనుంచి ఆ దేవుడు దిగొచ్చిన నా మనసులో నా బావ మీద ఉన్న ప్రేమని పోగొట్టలేరు. అవునా? చూడవే, నీ మెళ్ళో 3 ముళ్ళు వేసేది నేనే, నీ మొగుణ్ణి నేనే. ఒకవేళ నిజంగానే నీ మనసులో పరాయివాడు ఉన్నా నాకెటువంటి అభ్యంతరం లేదు. నీ మెళ్ళో 3 ముళ్ళు వేసేది నేనే అని అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న, ఒరేయ్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అవును, ఇప్పటికైనా నీకు అర్థమయ్యే ఉంటుంది కదే, నీ బుద్ధి ఎలాంటిదో నా బుద్ధి కూడా అలాంటిదే. అందుకే చెప్తున్నాను, మారు. ఇప్పటికైనా బ్రదర్ మీద ఉన్న ప్రేమని వదిలేసి నా కోసం ఆలోచించడం మొదలుపెట్టు అని సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న, వీడేంటి నాకు ఇలా తగులుకున్నాడు, వీడు నువ్వు ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదే, వీడు ఒక్కసారైనా దొరుకుతాడు కదా అని చెప్పేసి అనుకుంటుంది. ఇక దీప అయితే మేనేజర్కి పిలిచి ఏవో ఫైల్స్ తీసుకురమ్మని మేనేజర్ మీద అరుస్తూ ఉంటుంది. అప్పుడే సూరజ్ కూడా అక్కడికి వస్తాడు. ఇక సూరజ్ మేనేజర్కి ఆ ఫైల్స్ తీసుకురమ్మని చెప్తుంటే వాటి గురించి ఏవేవో సాకులు చెప్తున్నాడు అని వెనకాలనే సూరజ్, చూడండి, లాస్ట్ ఇయర్ అలాగే బిఫోర్ ఇయర్ బడ్జెట్ అలాగే అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంటే మీరు ఏవేవో కారణాలు చెప్తున్నారేంటి, ఈ విషయం గురించి చైర్మన్ గారికి చెప్పమంటారా అని వెనకాలనే ఒక్కసారిగా మేనేజర్, సార్ ఎందుకు సార్, ఇప్పుడే జ్యోత్స్న మేడం గారిని అడిగి వాటి డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను. ఏయ్, జ్యోత్స్న ఇప్పుడు ఎవరు? దీప గారి అసిస్టెంటు. మరి అలాంటప్పుడు సీఈఓ అడుగుతుంటే అసిస్టెంట్ని అడిగి వివరాలు చెప్తావా? ఉండి నీ పని చెప్తాను. సార్ మీరేమి నాకు కోసం కంప్లైంట్ ఏమి ఇవ్వద్దు సార్, ఇప్పుడే ఆ ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి మీ టేబుల్ మీద పెడతాను అని చెప్పేసి మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప, సూరజ్, అవును దీప గారు, వీడు ఆ జ్యోత్స్న మనిషి, అందుకే ఇలా నాటకాలు ఆడుతున్నాడు. సూరజ్, అసలు లాస్ట్ ఇయర్ అలాగే అంతకుముందు సంవత్సరం మన రెస్టారెంట్ ఎందుకు నష్టాల్లోకి వెళ్ళిందో వాటన్నిటి గురించి మనం ఒక ఎజెండాని ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు రెస్టారెంట్స్ అన్నిటినీ ఎలా ప్రాఫిట్లోకి తీసుకెళ్లాలో మనం ఒక ఆలోచన చేయొచ్చు. అవును దీప గారు, అలాగే చేద్దాం అని చెప్పేసి సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మేనేజర్ అయితే, జ్యోత్స్న మేడం, అకౌంట్స్ ఫైల్స్ అన్నిటినీ కూడా సీఈఓ అడుగుతున్నారు, ఏం చేయమంటావు? వ్రీ, నన్ను అడుగుతావేంట్రా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ అయిపోయావా? లేదు, మేనేజ్ చేయడానికి అవకాశం లేదు. ఇదిగోండి ఫైల్స్ అన్నీ కూడా లోపలికి తీసుకెళ్తున్నాను. వ్రీ, అవి తీసుకెళ్తే నేను అడ్డంగా ఇరుక్కుంటాను రా. మేడం, నాకేమో తెలీదు, తీసుకురాకపోతే చైర్మన్ గారికి కంప్లైంట్ ఇస్తానంటున్నారు. ఇవన్నీ నాకు భయం, అందుకే ఇస్తున్నాను మేడం, తర్వాత ఏం జరిగిద్దో మీరే చూసుకోండి అని చెప్పేసి మేనేజర్ అయితే ఆ ఫైల్స్ అన్నిటినీ కూడా దీప టేబుల్ మీద పెట్టిస్తాడు. ఇంతలోకి సూరజ్ కూడా అక్కడికి వస్తాడు. ఇక దీప అలాగే సూరజ్ ఆ ఫైల్స్ అన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉంటే ఇక సూరజ్కి ఆ ఫైల్స్ అన్నీ చూసి దీపతో చెప్తూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే కార్తీక్ లోపలికి వస్తాడు. ఏంటి బ్రదరు అలాగే దీప ఇద్దరు అంత బిజీగా ఆ ఫైల్స్ చూస్తున్నారు, ఏమున్నాయి అందులో అని వెనకాలనే, బావా అది అని చెప్పేసి జరిగిందంతా కూడా చెప్తుంది. అది విన్నా కార్తీక్, తెలుసు దీప, ఇది మాస్టర్కి ఎప్పుడో తెలుసు. ఈ ఫైల్ని మాస్టారు తాత దగ్గరికి తీసుకెళ్దామని కూడా చాలాసార్లు అనుకున్నాడు. కానీ పెద్ద మేడం టైం బాగుండడం ఈ ఫైల్ మాస్టారు తాతకి చూపించలేదు. కానీ
ఇప్పుడు మీరు చెప్తున్న లెక్కలన్నీ చూస్తూ ఉంటే పెద్ద మేడం బాగానే టోపీ పెట్టిందనమాట. బ్రదర్, అయినా ఇది జ్యోత్స్న రెస్టారెంటే కదా, ఇదంతా కూడా తన ఆస్తే కదా, మరి తన ఆస్తిలో తను ఇలాంటి చిల్లర పనులు చేయడానికి ఎలా చేసింది? నమ్మలేకపోతున్నాను బ్రదర్ అని అంటాడు. ఇక కార్తీక్, బ్రదర్ ఇప్పుడే వచ్చావుగా, ఇప్పటికే నీకు కొన్ని విషయాలు అర్థమై ఉంటాయి. మరి కొన్ని రోజుల్లో ఇంకా ఆ మేడం గారి పూర్తి క్యారెక్టర్ అర్థమవుతుందిలే. కానీ మనం ఇలాగే వదిలేస్తే జ్యోత్స్న చేసే ఫ్రాడు పెద్దసారికి తెలియకుండా ఉంటుంది. ఈ విషయం మనం వెంటనే ఇన్ఫామ్ చేయాలి దీప గారు అని వెనకాలనే ఇక దీప, బావా ఇప్పుడు లేదు దీప, మాస్టర్ కూడా ఈ విషయంలో వెనకే పడ్డారు, మనం మాత్రం ఆ తప్పు చేయకూడదు అని చెప్పేసి ఫైల్స్ అన్నీ తీసుకొని ఇక శివనారాయణ దగ్గరికి వెళ్తారు. జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ పడిపోతూ పారిజాతానికి కాల్ చేస్తుంది. ఇక పారిజాతం ఏమైంది అని వెనకాలనే, గ్రాని నాకు టెన్షన్గా ఉంది, ఈరోజు తాత ముందు నేను అడ్డంగా బుక్ అయిపోతాను. ఏంటి ఏమంటాను, ఏం చేసావు మళ్ళీ? గ్రాని నేను అకౌంట్స్ తప్పు రెక్కలు రాయించి కోట్లో కొట్టేసిన విషయం ఇప్పుడు దీప ఆ సూరజ్ గడు తాత దగ్గరికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు తాత వాటి గురించి అడిగితే నేనేం చెప్పాలి? అమ్మో, ఆ విషయం గురించి నాకు ఫోన్ చేసావా? ఇప్పుడు కనుక నువ్వు నాకు ఫోన్ చేసిన విషయం మీ తాతకి తెలిస్తే ఆ కోట్లు నొక్కేసిన వెనక నేనే ఉన్నాను అనుకుంటాడే, ఫోన్ పెట్టేవే అంటూ పారిజాతం కాల్ కట్ చేస్తుంది. దాంతో చూసిన బాబోయ్, గ్రాని కూడా టైంకి కాల్ కట్ చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చెప్పి తాత నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి ఇక జ్యోత్స్న అయితే టెన్షన్ పడుతూ ఉంటే మేనేజర్, మేడం సార్ మిమ్మల్ని పిలవమంటున్నారు మేడం అని ఎనగాలనే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. తాత సీరియస్గా ఉన్నాడా? చాలా సీరియస్గా ఉన్నారు మేడం. అలాగే సీఈఓ గారు, కార్తిక్ సార్, ఇక సూరజ్ సార్ కూడా అక్కడే ఉన్నారు అని వినగానే జ్యోత్స్న కట్టకట్టుకొని వీళ్ళందరూ కలిసి ఈరోజు నన్ను మెడపట్టి బయటికి గెంటిచ్చేలా ఉన్నారు అని చెప్పేసి జ్యోత్స్న టెన్షన్తోనే క్యాబిన్లోకి వెళ్తుంది. ఇక శివనారాయణ చూసి, తాత నన్ను పిలిచావంట అని వెనగానే ఒక్కసారిగా శివనారాయణ చేతిలో ఉన్న ఫైల్ని జ్యోత్స్న మొహాన్న విసిరు కొడతాడు. ఏంటిది అని వెనగాలనే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. తాత అది నర్మై, తాత అని పిలిచావో ఇక నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి లెక్కలన్నీ? నిన్ను సీఈఓని చేస్తే కంపెనీని దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చి మళ్ళీ తాత అని పిలుస్తున్నావా? తాత అది ఏంటది? శ్రీధర్ రాకముందు సీఈఓగా ఉంది నువ్వే, అప్పుడు రెస్టారెంట్ నష్టాల్లోకి వెళ్ళింది దేనివల్ల అని అనుకుంటే అది తమరు చేసిన ఘనకార్యాల వల్ల, తమరు కొట్టేసిన కోట్ల వల్ల అనే విషయం ఇప్పుడే నా దగ్గరికి వచ్చింది అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్, పెద్ద సార్ దీనికి శిక్ష డబల్గా ఉండాలి అని వెనకాలనే ఇక సూరజ్, ఏంటి సార్, తను మీ మనవరాలు, ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు, అలాంటి తను ఇలాంటి పనులు చేయడం ఏంటి అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా శివనారాయణ, చూసావుగా ఎలా మాట్లాడుతున్నారో, ఎలా అడుగుతున్నారో, ఈ విషయం కనుక బోర్డు మెంబర్స్కి తెలిస్తే అసలు మన రెస్టారెంట్ పరిస్థితి ఏమవుతుందో తెలుసా నీకు? ఎలా చూస్తారో తెలుసా? బోర్డు మెంబర్స్ అందరూ షేర్స్ తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పని ఎలా చేయగలిగావు చెప్పు అని వెనగాలనే, తాత అది కాదు, నాకు అదంతా కాడా అనవసరం. ఇన్ని కోట్లు నువ్వు ఫ్రాడ్ చేసి తప్పుడు లెక్కలు రాసి వేరే అకౌంట్లోకి పంపించాల్సిన అవసరం ఏముంది? ఈ డబ్బంతా నీది కదా, ఈ ఆస్తి నీది కదా, కానీ నువ్వు ఇలాంటి పని ఎందుకు చేసావు చెప్పు, దీని వెనక కారణం ఏంటి చెప్తావా లేదా అని వెనకాలనే, తాత సారీ తాత, నేను అడిగినప్పుడల్లా నువ్వు కానీ డాడీ కానీ నాకు సపోర్ట్ చేయలేదు, నేను అడిగితే డబ్బులు ఇవ్వలేదు, అవి డబ్బులు ఉంటాయి కదా అని సేవ్ చేసి పెట్టాను, అంతే తప్ప మిమ్మల్ని చీట్ చేయాలని కాదు తాత, ప్లీజ్ తాత, ఇప్పుడే ఆ అమౌంట్ అంతాని కూడా బిజినెస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాను, ప్లీజ్ తాత, ఈ విషయం డాడీకి కానీ మమ్మీకి కానీ చెప్పొద్దు, ఈ విషయం గురించి మమ్మీకి డాడీకి తెలిస్తే నన్ను అసహించుకుంటారు, ప్లీజ్ తాత, ఇప్పుడే నా తప్పుని సరిదిద్దుకుంటాను, మేనేజర్ నా అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకో అని చెప్పేసి అనగానే ఇక శివనారాయణ, చూడమ్మా దీప, నువ్వేం చేయాలనుకుంటావు అది చెయ్యి, ఈ చైర్మన్గా నా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం నీకు లేదు, నువ్వే చైర్మన్గా ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు అని చెప్పేసి శివనారాయణ అంటాడు. ఇంకా ఒక పక్కన సూరజ్ అలాగే దీపా కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జ్యోత్స్న అయితే, వీళ్ళ మూలాన నా దగ్గర ఉన్న డబ్బులు కూడా పోయాయి, ఇప్పుడు నాకు ఏం చేయడానికి కూడా అవకాశం కూడా లేకుండా చేశారు, నన్ను మొత్తాన్ని టైట్ చేసేశారు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన సూరజ్ అయితే అన్ని డీటెయిల్స్ని చూస్తాడు. ఇక సూరజ్, ఈ సత్యబాబు ఎవరు? ఈ సత్యపండుకి జ్యోత్స్న ఇంత మొత్తంలో అమౌంట్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది? ఇతనెవరో పర్సనల్గా నేను తెలుసుకోవాలి,
అసలు జోష్న ఎందుకింత అమౌంట్ ఇతనికి ట్రాన్స్ఫర్ చేసింది, అసలు జోష్న ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలి అని చెప్పేసి సూరజ్ అయితే అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన దీప అయితే, బావా తాతయ్య చూసావా ఈరోజు ఎలా ఉన్నారో, తాతయ్య మనసులో చాలా బాధపడుతూ ఉంటారు, తన సొంత మనవరాలు ఇలాంటి పని చేసిందని. అవును దీప, కానీ తాతకి తెలియదు కదా జోష్న తన సొంత మనవరాలు కాదని అని వెనకాలనే. అప్పుడే అక్కడికి సూరజ్ చూస్తాడు. ఒక్కసారిగా బ్రదర్ ఏమంటున్నారు మీరు అని వెనకాలనే. ఒక్కసారిగా కార్తీక్ అలాగే దీప అంటే అది అది అని అంటూ ఉంటే, ఏంటి బ్రదర్ జోష్న సొంత మనవరాలు కాదు అంటున్నారేంటి అని వెనకాలనే. ఒక్కసారిగా కార్తీక్, అదే సొంత మనవరాలు కాదన్నట్టుగానే జోష్న ప్రవర్తిస్తుంది కదా, దాని గురించి దీప నేను మాట్లాడుకుంటున్నాం. అవును బ్రదర్, నువ్వు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదని నాని చెప్పాడు, నువ్వు మాతో పాటు ఈరోజు లంచ్ చేయాలి అని చెప్పేసి అనగానే సూరజ్ తప్పకుండా బ్రదర్ అని చెప్పేసి అంటాడు. ఇక సూరజ్ అయితే, లేదు జోష్న గురించి నాకు తెలియాల్సినవి చాలా ఉన్నాయి, అవేంటో తెలుసుకుంటాను అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన శివనారాయణ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే దశరథ్ అక్కడికి వస్తాడు. నాన్న, ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఈరోజు నువ్వు డల్గా ఉన్నావని సుమిత్ర చెప్పింది, ఏమైంది నాన్న, ఏం జరిగింది, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు దశరథ, అసలు నీ కూతురు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాక నాకు జోష్న మీద చాలా అనుమానాలు వస్తున్నాయి. ఏంటి నాన్న మీరు అంటుంది? అవును దశరథ, ఈ యావదాస్తి, ఈ కోట్ల ఆస్తి జోష్నదే, కానీ ఎందుకు తను మనకి నష్టం కలిగించే పనులు చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఏది సంబంధం లేని దీప ఈ మన కుటుంబం గురించి, మన సంస్థల గురించి ఆలోచిస్తుంది, కానీ ఇంటి వారసురాలనే జోష్నకి ఆ పట్టింపే లేదు. దాని గురించి ఆలోచిస్తున్నాను. సుమిత్రకి తన కూతుర్ని మారుస్తానని మాటిచ్చాను, కానీ ఆ మాటను నిలబెట్టుకోలేననేమో భయంగా ఉంది దశరథ. నాన్న, మీరు అన్న మాటని నిలబెట్టుకుంటారు, సుమిత్రకి తన కూతురు ఎంత గొప్ప స్థానంలో ఉందో తెలిసేలా చేస్తారు. అవును నాన్న, అవును అని దశరథ అంటూ, మీరు అనుకుంటున్నట్టు జోష్న నీ మనవరాలు కాదు నాన్న, దీపే. అందుకే ఈ కుటుంబం గురించి, మన సంస్థల గురించి ఆలోచిస్తుంది. త్వరలోనే ఆ నిజం నీకు సుమిత్రకి తెలుస్తుందిలే నాన్న అని దశరథ అంటాడు. ఇక ఈ మాటలన్న విన్న పారిజాతమైతే జోష్న దగ్గరికి వస్తుంది. వసి పాపిష్టిదానా, నువ్వెలాంటి దానివో మీ తాతకి తెలిసిపోయింది గ్రహణి. అవునే, ఇక మీ తాతకి నువ్వు ఇంటి వారసురాలు కాదని కూడా రేపో మాపో తెలిసిపోతుంది. అప్పుడు నీకు మిగిలేది చేతిలో చిప్ప మాత్రమే, రోడ్డు మీద అడుక్కు తినాల్సిందే. గ్రాని, నేనంటుంది నిజమేనే, నీకు కోపం వచ్చినా అదే నిజం. గ్రాని, నువ్వు అనవసరంగా నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. నేను ఇరిటేట్ చేయడం కాదే, మీ తాతయ్య ఇప్పుడు దశరథతో చెప్తున్నాడు అసలు నువ్వు ఇంటి మనవరాలువా కాదా అని అనుమానం వస్తుందని. దీపే తన మనవరాలేమోనన్న ఇదిగా అనిపిస్తుందని అన్నాడు. ఈరోజు అనుమానం వాళ్ళకు వచ్చిందంటే రేపు నిజం తెలిసిన రోజు దీప వాళ్ళ మనవరాలని ఈజీగా నమ్మేస్తారు. నేను చెప్పే మాట వినవే, పెళ్లి చేసుకోవే, ఇదొక్కటే నీకు సమస్యకి పరిష్కారం. ఈ ఆస్తి కానీ నీకు దక్కాలి అంటే నువ్వు పెళ్లి చేసుకోవడమే కరెక్టు. నా మాట వినవే అని వెనకాలనే. గ్రాని, నాకు కూడా తెలిసింది, నేనేం చేయాలో చేస్తాను గ్రాని, పెళ్లి చేసుకుంటాను. నువ్వన్నట్టుగానే ఈ ఆస్తి దక్కించుకోవడానికి పెళ్లి చేసుకుంటాను గ్రాని అని అంటుంది. దాంతో పారిజాతం, నా మనవరాలు ఇన్నాళ్ళకి నా మాట వినింది, ఇక దీనికి అన్నీ కూడా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. సూరజ్ అయితే ఇక ఒక స్లమ్ ఏరియాకి అయితే వెళ్తాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సత్యపండు గురించి డీటెయిల్స్ అడుగుతూ ఉంటాడు. ఇక వాళ్ళైతే సత్యపండు ఇల్లు అడ్రస్ చెప్తారు. ఇక అక్కడికి వచ్చి సూరజ్, సత్యపండు అంటే ఇక్కడ ఎవరు అని వినగానే లోపల నుంచి సత్యపండు బయటకు వచ్చి, నేనే. ఏంటి నా కోసం వచ్చావు? చూస్తుంటే సూటు బుట్టు వేసుకుని చదువుకున్నోళ్ళ ఉన్నావు, నాతో నీకేంటి పని? ఎవరినైనా మర్డర్ చేయాలా, లేదంటే ఎవడి కాలే చేతులైనా విరగ్గొట్టాలా, లేదంటే ఎవడి పీకైనా కొయ్యాలా? చెప్పు, ఏంటి నాతో పని నీకు అని వెనకాలనే. ఒక్కసారిగా సూరజ్, ఏంటి ఇలాంటి మర్డర్స్ చేసేవాడితో జోష్నకేం పని, ఇలాంటి వాడితో జోష్న ఎందుకు చేతులు కలిపింది అని సూరజ్ ఆలోచిస్తూ ఉంటే, హలో ఏంటి అలా చూస్తావేంటి, ఎందుకు నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పవయ్యా అని వెనకాలనే. వెంటనే సూరజ్ జోష్న ఫోటోని చూపిస్తాడు. ఇక అది చూసిన సత్యపండు షాక్ అయిపోతాడు. ఇక సూరజ్, ఏంటి ఈ అమ్మాయిని చూసి వెంటనే అంత షాక్ అయ్యో, తనే నన్ను పంపించింది అని వెనకాలనే. ఏంటి జోష్న మేడం మిమ్మల్ని పంపించిందా? మళ్ళీ దేనికోసం? మళ్ళీ ఎవరిని గన్తో షూట్ చేయమని పంపించింది? అన్నీ ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది.
లాస్ట్ టైం కూడా అలాగే గన్తో షూట్ చేయమంది. ఆ తేడా వచ్చిందని నన్ను ఊరు నుంచి పారిపోమంది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఊర్లోకి వస్తే మళ్ళీ నిన్ను పంపించిందా? ఇప్పుడెవరిని చంపమని అని వెనకాలనే ఒక్కసారిగా సూరజ్, లాస్ట్ టైం నువ్వు ఎవరినైతే షూట్ చేసావో ఇప్పుడు కూడా అతన్నే షూట్ చేయాలి అని వెనకాలనే ఒక్కసారిగా సత్యపండు, ఏంటి ఆ మేడంకి సొంత తండ్రి మీద అంత పగేంటి? ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్నని గన్తో షూట్ చేపిస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా సూరజ్ షాక్ అవుతాడు. అంటే వీణ్ణి జోష్న పురమాయించింది వాళ్ళ నాన్నని గన్తో షూట్ చేయడానికా? జోష్న ఇదంతా ఎందుకు చేస్తుంది అని చెప్పేసి సూరజ్ అనుకుంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న సత్యపండు, మేడం మళ్ళీ నేను గన్తో షూట్ చేసి ఆ నేరం ఆ దీపం మీద నెట్టాలా? మీరు మళ్ళీ అదే ప్లాన్ మీద అయితే మాత్రం కష్టం మేడం. ఎందుకంటే ప్రతిసారి దొంగతనంగా షూట్ చేయడం అంటే కష్టం కదా అని అంటాడు. ఒక్కసారిగా సూరజ్కి, అంటే నేరం దీపం మీద నెట్టడానికి కన్న తండ్రినే షూట్ చేయించిందా? దీపని అడ్డు తప్పించడానికి కన్న తండ్రినే జోష్న చంపాలనుకుందా? జోష్న క్యారెక్టర్ ఇంత భయంకరంగా ఉందేంటి? ఈ విషయం వెంటనే ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేయాలి. అవును అని చెప్పేసి సూరజ్ సత్యపండు కాలర్ని పట్టుకుంటాడు. ఏంటి కాలర్ పట్టుకున్నావు? ఒరేయ్, ఇప్పుడు నువ్వేదైతే చెప్పావో అదంతా నేను ఎక్కడ చెప్పమంటానో అక్కడ చెప్పాలి. లేకపోతే నిన్ను పోలీసులకి తీసుకెళ్ళి అప్పగిస్తాను. నువ్వు జోష్న మనిషివన్నా మరి ఇలా మాట్లాడతావేంటి? చూడరా, ఇప్పుడు నేను చెప్పింది చేయకపోతే నీవు జైల్లో చెప్పకూడదు తింటావు. పదరా అని చెప్పేసి సూరజ్ అయితే సత్యపండుని తీసుకొని ఇక శివనారాయణ ఇంటికైతే వస్తాడు. ఇంతలోకి దీప, కార్తిక్ అలాగే కాంచన శివనారాయణ ఇంట్లో ఉంటారు. ఇక శివనారాయణ, అమ్మ కాంచన, నిన్ను ఇక్కడికి పిలిచింది ఒక ముఖ్యమైన కారణంతోనే. ఏంటి నాన్న అది? నీ మేనకోడలు పెళ్ళికి ఒప్పుకుంది. అలాగే మంచి సంబంధం ఉంటే పెళ్ళి కూడా చేసుకుంటాను అంది. ఆ సంబంధం గురించి మీ అందరితో చెప్పడానికి ఇక్కడికి పిలిపించాను అని వెనకాలనే ఒక్కసారిగా కార్తిక్ అలాగే దీప, కాంచన చాలా సంతోషపడతారు. అబ్బో, పెద్ద మేడం పెళ్లి కూతురు అవబోతుందనమాట అని వెనకాలనే పారిజాతం, అవునరా, జోష్న పెళ్లి కూతురు కాబోతుంది. జోష్న పెళ్లి చేసుకునేవాడు కూడా కోటీశ్వరుడే, నీలాంటి అందగాడే అని చెప్పేసి అనగాలనే ఇక జోష్న, అవును బావా, అందుకే పెళ్ళికి ఒప్పుకున్నాను అని చెప్పేసి అంటుంది. ఇక దీప, దీని కళ్ళు ఎప్పుడు చూసినా నీ మీదే బావా. దీప, జోష్న పెళ్ళికి ఒప్పుకుందని తాతయ్య చెప్తున్నాడు కదా, ఒక నిమిషం ఆగు అని చెప్పేసి అనగానే ఇక దశరథ, అతను ఎవరో కాదమ్మా, నాతో పాటు ఫారిన్లో బిజినెస్ చేస్తూ ఉండేవాడే, అదే ధనుంజయ్ వాళ్ళ మనవడే అని వినగానే, అవునా అన్నయ్య, ఆ అబ్బాయి చిన్నప్పుడు కార్తీక్ ఫ్రెండ్స్ కదా? అవును. అలాగే వాడు ఇప్పుడు ఆ అబ్బాయి ఫారెన్ నుంచి ఇండియాలోనే సెటిల్ అవుతున్నాడు. జోష్నకి అతనితో పెళ్ళైతే బాగుంటుందని మేమందరం ఆలోచించాము అని వెనకాలే, చాలా మంచి వార్త చెప్పావు అన్నయ్య అని చెప్పేసి అంటుంది. ఇంతలోకి అప్పుడే సూరజ్ ఇంటికి వస్తాడు. సూరజ్ని చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా, రా సూరజ్, ఈ గుడ్ న్యూస్ నువ్వు కూడా వినాలి, పెద్ద మేడంకి పెళ్లి సంబంధం వచ్చింది అని వెనకాలనే ఒక్కసారిగా సూరజ్ జోష్న వైపు చూస్తాడు. ఇక సూరజ్, ఏంటి సార్ మీరు అంటుంది? అవును. ఏంటి జోష్న, అప్పుడే పెళ్లి చేసుకుంటున్నావా అని వెనకాలనే, బ్రదర్ ఆ ప్రశ్న ఏంటి? అంటే తను అనుకున్నది ఇంకా చేయలేదు కదా, చేయకుండా పెళ్ళి ఎలా చేసుకుంటుందా అని. సూరజ్, ఏం మాట్లాడుతున్నా నువ్వు? వాడెప్పుడు తలతిక్కగానే మాట్లాడతాడు కదండి పారిజాతం అంటుంది. తలతిక్కగా మాట్లాడడం కాదండి, నేనేం మాట్లాడుతున్నానో జోష్నకి పాటికి అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాకపోతే అర్థమయ్యేలాగా నేను చెప్తాను. సత్యపండు అని వెనగాలనే సత్యపండు అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా సత్యపండుని చూసిన జోష్న షాక్ అయిపోతుంది. ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా, ఇతనెవరు బ్రదర్, ఇతనెవరు అని వెనకాలనే ఇక వెంటనే దీప, బావా ఆ రోజు అది అని అంటూ ఉంటే ఇంతలోకి సూరజ్, దీప గారు, ఆ రోజు మీరు దశరథ గారిని షూట్ చేశారని చెప్పి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా, దశరథ గారిని షూట్ చేసింది ఇదిగోండి ఇతనే అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక జోష్న కూడా షాక్ అయిపోయి చెమట్లు పట్టేస్తూ ఉంటే జోష్నని చూసి పారిజాతం, ఇది సత్యపండు గారితో మాట్లాడడం నేను చూశాను. అంటే ఈ పాపిష్టిదేనా వీడితో దశరథని షూట్ చేయించింది? అంటే ఈరోజు దీని గుడ్డంతా బయటపడిపోతుందన్నమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక ఏం మాట్లాడుతున్నావు సూరజ్, వీడు దశరథని షూట్ చేయడం ఏంటి? అవును సార్,
దశరథ గారిని షూట్ చేసింది వీడే. ఆ నిజం వీడే నాతో చెప్పాడు. కావాలంటే వినండి. ఏంట్రా అలా చూస్తున్నా చెప్పు అని వెనకాలనే. అవును సార్, దశరథ గారిని షూట్ చేసింది నేనే. ఇక సత్యపండు, అవును సార్, ఆ రోజు మీ కిటికీలోంచి ఈయనని గన్తో షూట్ చేసింది నేనే. ఇలా చేయమని చెప్పింది కూడా జోష్న గారే. ఆమె డబ్బులు ఇస్తేనే నేను ఇదంతా చేశాను అని అంటాడు. ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఇక దీప, బావా అంటే మన అనుమానం నిజమే అన్నమాట. అవును దీప బ్రదర్, ఈ విషయం నీకెలా తెలిసింది? జోష్న గారి అకౌంట్స్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తే నిన్న ఈ సత్యపండుకి చాలా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారని డీటెయిల్స్లో తెలిసింది. అసలు ఇలాంటి అతనితో జోష్నకి ఏం పరిచయం, ఏం సంబంధం ఉందో తెలుసుకోవాలనుకున్నాను. అందుకే ఇతని దగ్గరికి వెళ్తే వీడు నేను జోష్న మనిషిని అనుకొని అంతా కక్కాడు. అప్పుడే తెలిసింది ఇదంతా జోష్న చేయించిదని అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇక అక్కడున్న అందరూ కూడా జోష్నని, ఏంటి మీ నాన్నని షూట్ చేయించింది నువ్వా? ఎందుకే ఇలాంటి పని చేసావు? కన్న తండ్రిని చంపాలని ఎందుకు అనుకున్నావే చెప్పు అని వెనకాలనే. మమ్మీ, వీడు చెప్తుందంతా అబద్ధం. అవును, డాడీని చంపాలనుకుంది నేను కాదు, గ్రాని అని చెప్పి అనగానే పారిజాతం షాక్ అయిపోతుంది. నేనా? అవును, గ్రానీనే. గ్రాని వీడితో మాట్లాడడం నేను చూశాను. వీడితో మాట్లాడి డాడీని చంపాలని చూసింది. దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా నా అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ చేసింది. అప్పుడే నాకు ఈ విషయం తెలిసి వీడిని కలిసి నిజం తెలుసుకుంటే అప్పుడు తెలిసింది ఇదంతా గ్రానీనే చేయించిందని. ఆ విషయం గురించి అందరితో చెప్తానని కూడా చెప్పాను. కానీ గ్రాని నాకు ఎవరితో ఈ విషయం చెప్పొద్దు, చెప్తే నన్ను చంపేస్తారు, నేను దీపం మీద పగతో ఇదంతా చేశాను, దశరథ మీద నాకు ఎలాంటి కోపం లేదని నన్ను బ్రతిమాలనింది. ఈ విషయం తెలిస్తే అందరూ బాధపడతారని నేను చెప్పలేదు మమ్మీ. ఇదంతటికీ కారణం గ్రాని అని అనగానే పారిజాతం మోసే పాపిష్టిదానా, నన్నే ఇలా ఇరికించేసా వింటే, నువ్వు తప్పించుకోవడం కోసం నన్ను బలిపశు ఉంచేసావు కదే అని అనుకుంటూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళి